అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దాని అనుబంధంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థల విధానాల వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం నెలకొంది అని, దాని ఫలితంగా దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి అని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ దళిత గిరిజన జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర నాయకులు ఆర్ఎల్ఈ మల్లేష్, కమల్ పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం, దళితులకు కల్పించిన హక్కులు, వీటి మీద ఈసారి భారతదేశంలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దానికి గైడెన్స్గా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థలు భారతదేశ రాజ్యాంగాన్ని కల్పించిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని దానికి ఏదో విధంగా ఏదో రకమైన గ్రూప్లు పొడిచి ఆ రాజ్యాంగాన్ని రూపుమాపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు, గిరిజనులు, దళిత, బీసీ మైనార్టీల మీద దాడులు కొనసాగుతున్నాయి. వారికి కల్పించిన హక్కులను క్రమక్రమంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హరించి వేస్తున్నాయి. ఈ తరుణంలో అంబేద్కర్ గారి ఆశయాలను, అట్లే రాజ్యాంగ స్ఫూర్తిని ఈరోజు మళ్ళోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఆయా ఛానళ్ళు, పత్రికలు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు ఈరోజు భారతదేశ రాజ్యాంగం, దానికి సంబంధించిన విషయాలను మరోసారి గుర్తు చేసుకోవాలి. వాటి అమలు కోసం దళిత, గిరిజన జర్నలిస్టులు చైతన్యవంతం చేయాలి ప్రజలను. ఆ విధంగా ఈరోజు రాజ్యాంగానికి హరిస్తున్న ప్రమాదాన్ని రూపుమాపేందుకు జర్నలిస్టులందరూ ఐక్యమత్యంతో కృషి చేయాలని చెప్పేసి నేను మరోసారి కోరడం జరుగుతుంది.